శ్రీకాకుళం మేత్రాసన ఆదివారపు వార్తావాహినికి స్వాగతం, సుస్వాగతం. డిసెంబర్ 11 నుంచి 14 వరకు శ్రీకాకుళం మేత్రాసన మరీగిరి పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగిన టీసీబీసీ యువత సమావేశాలు. టీసీబీసీ యువత అధ్యక్షులు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారితో పాటుగా బిషప్ పిల్లి అంతోనిదాస్ గారు మరియు పలువురు గురువులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని టీసీబీసీ యువత సెక్రటరీ ఫాదర్ స్లీవా ఎస్డిబి గారు నడిపించగా అనేక మంది గురువులు, వ్యక్తులు నడిపించారు. ఈ కార్యక్రమంలో వందలాదిగా యువకులు పాలు పంచుకున్నారు. క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో ముఖ్యమైన అంశాలపై బోధనలు, రెక్సికో లీడర్స్ ఎలక్షన్ వంటి కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగింది. చివరిగా బిషప్ గారు యువకులు దేవునికి దగ్గరగా ఉండాలని తెలియజేశారు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ఓపికతోనే దేవుని ప్రణాళికని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. Come on guys, youth from Telugu stage, hello. శబ్దం సరిపోదు. మీరు ప్రవక్తలైతే మీరు ఓపిక కావాలి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుని యొక్క స్వరము మనం అర్థం చేసుకోవటానికి, దాన్ని జీర్ణం చేసుకోవటానికి టైం పడుతుంది. నిజమైనటువంటి శ్రీ సభ ప్రవక్తలుగా మీరు మారాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని అందచేయాలి. డిసెంబర్ 15వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన పాస్టరల్ సెంటర్ నందు ఘనంగా జరిగిన గురువులు, మఠవాసుల సెమీ క్రిస్మస్ వేడుకలు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో వందలాదిగా గురువులు, విశ్వాసులు పాల్గొనగా బిషప్ రాయరాల్ విజయ్ కుమార్ గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఫాదర్ సన్నీ జేకోబ్ ఎస్జే వారు ముఖ్య వ్యాఖ్యాతలుగా డెలిక్సితే అనే ప్రత్యేక అంశంపై ధ్యానించడం జరిగింది. అనంతరం బిషప్ గారు క్రిస్మస్ దేవుని ప్రేమను మనకి అందించేది అని, ప్రజలకు దేవుని ప్రేమ గురువులు, అమ్మగారులు అందించాలని కోరారు. మరియు గురువులకు క్రిస్మస్ బహుమతులు ఇచ్చి దివ్య పూజా బలి ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగించారు. And it is a sign of unity and just contemplate the mysteries of the Lord in this beautiful KD Chola and Shantinagar. Pope Francis and Pope Leo compromise. Loving the poor according to him is non-negotiable for us people. డిసెంబర్ 16వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన పాస్టరల్ సెంటర్ నందు ఘనంగా జరిగిన ఉపదేశుల సెమీ క్రిస్మస్ వేడుకలు. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా ఉపదేశులు పాల్గొనగా మోన్సిన్యూర్ దూసి దేవరాజు గారు నడిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యాఖ్యాతలుగా ఫాదర్ తంబి ఎంఎస్ఎఫ్ఎస్ గారు నిర్వహిస్తూ ఉపదేశుల యొక్క ప్రత్యేక బాధ్యతను గుర్తు చేశారు. దేవుని దీవెనలు ఉండాలంటే పాపానికి దూరంగా ఉండాలి అని ఆయన కోరారు. తదుపరి బిషప్ గారు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ తిరుసభలో ఉపదేశుల పరిచర్య చాలా గొప్పదని, ఉపదేశులు పునీతులు కావాలని ఆకాంక్ష కలిగి ఉండాలని తెలియజేశారు. తదనంతరం ఉపదేశులకు బహుమతులు అందచేయడం జరిగింది. కానీ ప్రణాళికను రూపొందించి మనల్ని ఎంతగానో తన ప్రేమను చాటుకున్న మరి తండ్రి గారికి మేము ఎంతగానో రుణపడ్డాము. మరి ఈరోజు కానీ కొన్ని నియమాలు పెడతాము. ఒక నియమావళి బయటకు వస్తుంది తొందరలో. చాలా సంతోషం. మీరందరూ చేసేటటువంటి పని చాలా అద్భుతమైంది, అమోఘమైంది. వారిని మీరు దేవుని వైపు నడిపించేటటువంటి వాళ్ళు మీరు ఫ్రంట్ రో. అర్థమై ప్రేమించగలిగినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ శ్రీ సభ మనకు అప్పగించినటువంటి బాధ్యతని మనం తీసుకెళ్ళగలం. దీనికి సంబంధించిన ఉపదేశాలకు చప్పట్లు కొడదాం. డిసెంబర్ 16వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన మరిగిరి పాస్టరల్ సెంటర్ నందు శ్రీకాకుళం మేత్రాసన మర్యాదల వార్షిక పొత్తు సమావేశం ఘనంగా జరిగింది. శ్రీకాకుళం మేత్రాసనాలలో ఉండేటటువంటి కొమీచియం, క్యూరియా మరియు వివిధ మర్యాదల గ్రూపులు అక్కడ హాజరయ్యాయి. 300 మందికి పైగా మర్యాదల సభ్యులు హాజరైన ఈ కార్యక్రమం భక్తి పారవస్యాలతో ముందుకు సాగింది. ప్రతి ఒక్కరూ వారి గ్రామాల్లో చేసిన కార్యక్రమాలను బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారికి వివరించారు. ఈ సందర్భంగా బిషప్ గారు మరీదల సభ్యులు మేత్రాసనానికి దైవ సేవకులు, సైనికులు లాంటి వారని, వారి యొక్క సేవలు ఎంతో అమోఘమని కొనియాడారు. మరింత మందికి
విశ్వాసం అందించే విధంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఫాదర్ తంబి గారు ముఖ్య వ్యాఖ్యాతలుగా ఈ కార్యక్రమంలో వ్యవహరించారు. ఆద్యాంతం ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది, ప్రేమ విందుతో ముగిసింది. క్రైస్తవుల సహాయమాత కొమిచ్చియం శ్రీకాకుళం మేత్రాసనం ఇక్కడ సమావేశమై నిజంగా ఆ బొమ్మలు చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ యొక్క విచారణకర్తకి మీరు చాలా తోడుగా నీడగా ఉండి ప్రతి ఒక్క పనిలో కూడా. డిసెంబర్ 17వ తారీఖున వీరఘట్టం 2 విచారణ బాలయేసు వీధిలో పునీత బాలయేసు దేవాలయాన్ని ఆశీర్వదించి ప్రతిష్ఠించారు బిషప్ రాయరాలు విజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో పలువురు గురువులు, అమ్మగారులు, వందలాదిగా విశ్వాసులు పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమం పట్ల గ్రామస్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ దేవాలయాన్ని నిర్మించడం కోసము వారు స్వయంగా కృషి చేశారని తెలియజేయడంతో బిషప్ గారు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో గురువులకు, అమ్మగారులకు సన్మాన సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రేమ విందుతో కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఉంచబడను పాతాళం నాకు దిగి 3వ నాడు అంకితం ప్రభు నా జీవితం జీవము పోసుకుని ప్రేమతో బంధింపబడి ఇచ్చేయమని ఆనాదరైన క్రీస్తు ద్వారా ఈ మనవి. ఇప్పుడు పూలమాల అయ్యింది. షాలో కప్పిన తర్వాత పూలమాల. దయచేసి దీన్ని బిషప్ గారికి ఇష్టమైతే కొద్దిగా సహాయం చేయవలసిందిగా. డిసెంబర్ 18వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన పాస్టరల్ సెంటర్ నందు బిషప్ రాయరాలు విజయ్ కుమార్ గారు, డీజీఎం ఫాదర్ తుమ్మా డొమినిక్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఆర్సీఎం ఉపాధ్యాయుల సెమీ క్రిస్మస్ వేడుకలు. ఈ కార్యక్రమంలో మోన్సిన్యోర్ దూసి దేవరాజు గారు ప్రసంగిస్తూ ఉపాధ్యాయుడు సత్యాన్వేషి, కష్టపడేవాడు, ప్రేమించేవాడుగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం బిషప్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు దేవుని ప్రేమను బిడ్డలకు, విద్యార్థులకు అందించే విధంగా ఉండాలని కోరారు. బహుమతులు పంచుకోవడం, పరస్పరం విషెస్ తెలియజేసుకోవడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. వారికి క్రీస్తు సందేశాన్ని అందించారు. క్రీస్తు వెలుగులు మీలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. డిసెంబర్ 21వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన పాస్టరల్ సెంటర్ నందు బిషప్ రాయరాలు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శ్రీకాకుళం మేత్రాసన ఆర్సీఎం బోర్డింగ్ విద్యార్థుల సెమీ క్రిస్మస్ వేడుకలు. అన్ని బోర్డింగ్ల నుంచి 300 మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా ఎంతో చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. ఎందరో వారు చేసినటువంటి నాట్యాలు, పాటలు, స్కిట్ల ద్వారా అలరింపజేశారు. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. గురు నిలయాలు దేవుని యొక్క జ్ఞానంలో, చదువులలో చక్కనైనటువంటి భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఉపయోగపడతాయి. దాన్ని అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు బిషప్ రాయరాలు విజయ్ కుమార్ గారు. ఫాదర్ డీజీఎం తుమ్మా డొమినిక్ మరియు వివిధ బోర్డింగ్ డైరెక్టర్లు, అమ్మగారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఆ సందేశం ఏమిటంటే, చిన్నారులారా, మీ అందరినీ నేనెంతో హృదయపూర్వకముగా ప్రేమిస్తున్నాను. మీరంటే నాకు చాలా ప్రీతి. డిసెంబర్ 22వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన శాంతినగర్ విచారణలో ఘనంగా జరిగిన గిరిజన సెమీ క్రిస్మస్ వేడుకలు. టీసీబీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడగా టీసీబీసీ గిరిజన అధ్యక్షులు బిషప్ రాయరాలు విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. టీసీబీసీ సెక్రటరీ ఫాదర్ జానెస్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించగా శ్రీకాకుళం మేత్రాసన ట్రైబల్ విచారణకు చెందినటువంటి విచారణకర్తలందరూ కూడా హాజరయ్యారు.
గిరిజన సాంప్రదాయంలో చేసిన నృత్యాలు, నాటికలు మరియు డాన్సులు ఎంతో ఆకట్టుకున్నాయి. పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ గిరిజనుల యొక్క విశ్వాసం ఎంతో ఆదర్శమని బిషప్ గారు తెలియజేశారు. కేకును తుంచడం, పరస్పరం విషెస్ తెలియజేసుకోవడం, ప్రేమ విందు, ఆత్మీయ సమ్మేళనం వంటి కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఫాదర్ ఆరికా జోన్నెస్ గారిని సవర గిరిజన క్రిస్మస్ అట్టూర్ ఇన్నగోయ్ హీలా మ్యూనుమ్ ఆట్న్యాలబి లోగే కుడుప్ మండ్రాజీ అడవోంగ్ గర్బేర్ తబే. ఈ రోజు నాడు మన మధ్యలో నిద్రపోతూనే ఉన్నాడు బాలయేసు. అంటే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉంటే మనకు భయము అక్కరలేదు, కంగారు పడవలసినటువంటి విషయం లేదు. క్రిస్మస్ పండుగ డిసెంబర్ 23వ తారీఖున తలవరం విచారణ నందివాడ గ్రామంలో సిస్టర్ హర్షిత ఎంఎంజీ వారి యొక్క కృతజ్ఞత దివ్య పూజా బలిలో పాల్గొన్నారు బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారు. ఆయన మాట్లాడుతూ నందివాడ గ్రామం నుంచి మరిన్ని దైవ పిలుపులు రావాలని, దేవుని సేవకు ప్రజలు ప్రోత్సహించబడాలని తెలియజేశారు. మొన్సిన్యూర్ దుస్సి దేవరాజు గారు ప్రసంగిస్తూ విధేయత, ప్రమాణము, పేదరికం అనేవి దైవాంకిత జీవితానికి ఆయువు పట్టు అన్నారు. ఈ కార్యక్రమంలో 10ల సంఖ్యలో గురువులు, 100ల సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రెవరెండ్ ఫాదర్ పేర్ల ప్రసాద్ విచారణకర్తలు ముందుకు నడిపించారు. సిస్టర్ హర్షిత యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. Who molded me and shaped me, he is my founder, Reverend Father Suresh Babu. విధేయత, విరక్తత్వం అనేటటువంటి 3 ముఖ్యమైన గుణాలు దైవాంకితులకు ఉండాలి అని విశదీకరించి మనల్నందరినీ మరి ఒక్కసారి సిస్టర్ హర్షితాకే కాదు మా గురువులకు కూడా డిసెంబర్ 24వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన కెథడ్రల్ దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది క్రిస్మస్ వేడుకలు. వీటితో పాటు శ్రీకాకుళం మేత్రాసనమంతా కూడా విద్యుత్ వెలుగులతో, దీపాలతో క్రిస్మస్ వేడుకలు ఎంతో ఆడంబరంగా జరిగాయి. బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారు డిసెంబర్ 24వ తారీఖున అర్ధరాత్రి దివ్య పూజా బలిని కెథడ్రల్లో అర్పించడం జరిగింది. ఆయన లోక రక్షకుడు యేసుక్రీస్తని, ఆయన యొక్క జన్మదినం అనేకమైనటువంటి మార్పులకు, రక్షణకు పునాది అని చెప్పి తెలియజేశారు. మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆయన ప్రేమ విందును పేద ప్రజలకు అందించారు. 250 మంది పైగా పేదలకు భోజనము, బట్టలు ఆయన అందిస్తూ దేవుని యొక్క ప్రేమను పంచుకోవడం అంటే ఇదే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 10ల సంఖ్యలో గురువులు, 100ల సంఖ్యలో విశ్వాసులు పాలుపంచుకున్నారు. ఆద్యాంతం విద్యుత్ వెలుగులతో ఎంతో సంబరంగా క్రిస్మస్ వేడుకలు ముగిశాయి. బాలయేసు దగ్గరికి వచ్చి బాలయేసుని దర్శించి ఆరాధించి సంతోషపడి తిరిగి వెళుతూ గంతులు వేసుకుంటూ వెళ్ళారు. ఆనందముతో, ఉత్సాహముతో గంతులు డిసెంబర్ 25వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన చిన్న మ్యారింగి విచారణలో క్రిస్మస్ పండుగలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారు. ఫాదర్ జాన్ పాల్ విచారణకర్తలు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ముందుకు నడిపించారు.
చిన్నమేరంగి విచారణ ప్రజలు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, దివ్య పూజా బలిలో పాల్గొనే విధానం ఎంతో ఆకట్టుకున్నాయి. డెకరేషన్స్, విద్యుత్ దీపాలు, బాణసంచ కాల్పులతో అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలను కొనియాడారు చిన్నమేరంగి గ్రామస్తులు. చిన్నమేరంగి గ్రామస్తుల యొక్క విశ్వాసం ఆదర్శమని, విశ్వాసంలో మరింత ఎదగాలని బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు తన యొక్క క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. క్రిస్మస్ ఈజ్ ఎ సెలబ్రేషన్, సెలబ్రేషన్ ఈజ్ ఎ ప్రొక్లమేషన్, ప్రొక్లమేషన్ ఈజ్ అవర్ మిషన్. ఆ వేడుక ఎలా ఉండాలి అంటే మనము దేవుని గురించి చెప్పేటట్టుగా ఉండాలి. ఇట్స్ ఎ ప్రొక్లమేషన్. తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ. దేవుడు పంపించిన సందేశము యథార్థమని ఎన్నో విషయాలు, ఆందోళనలు మనసులో ఉన్నప్పటికీ జనవరి 1, 2026 సందర్భంగా చిన్నమంగళాపురం విచారణలో మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం మరియు నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. చిన్నమంగళాపురం గ్రామస్తులు బిషప్ గారిని అంగరంగ వైభవంగా ఆహ్వానించారు. మరి ఆయన మాట్లాడుతూ చిన్నమంగళాపురం విచారణ ఎంతో ఆదర్శంగా ఎదగాలని, విశ్వాసంలో అనేక మందిని కలుపుకోవాలని బిషప్ గారు తెలియజేశారు. దివ్య పూజా బలి, సాంస్కృతిక కార్యక్రమాలు, సన్మాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. విచారణులు ఫాదర్ ధనరాజ్ గారు మాట్లాడుతూ బిషప్ గారు రాక గ్రామస్తులకు ఎంతో ఆనందమని తెలియజేశారు. విశ్వాసంలో మరింత ముందుకు సాగడానికి మన చిన్నమంగళాపురం విచారణలో ప్రజలు ఎంతో కష్టపడాలని, దేవుని వాక్కును ఆలకించి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక తల్లితో ప్రారంభిస్తున్నాము మనం. ప్రారంభిస్తాము అని మాట ఇస్తూ ఉన్నారు. మరి కంబాల మోహన్ బాబు కుటుంబ సభ్యులకు మనమందరం కూడా గట్టిగా విచారణ నా సంఘం అని మనం అనుకుంటే గాని ఈ యొక్క సంఘము ముందుకు సాగదు. అనుకుంటే గాని ఈ సంఘము మనకి ముందుకు వెళ్ళదు. సర్వేశ్వరుడు ఈ క్రొత్త సంవత్సరము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.